వెల్కమ్ టు గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్స్ యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈరోజు మీకు ఒక సూపర్ డూపర్లో ఇండివిజువల్ చూపిస్తున్నానండి. ఇవి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్ స్టెప్స్ అండి. ఇది వచ్చేసి గేట్లు, ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఎలివేషన్. ఇది G+1కి సంబంధించినటువంటి హౌస్ అండి. ఆల్రెడీ కింద గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్ కూడా పర్మిషన్ వచ్చిందండి. ఇటు సైడ్ వచ్చేసి స్టెప్స్ అండి. ఇదంతా కూడా ఇటుక రాయితో కట్టినటువంటి హౌస్ అండి. ఇక్కడ వచ్చేసి మనకి మెయిన్ ఎంట్రన్స్ డోరు. ఇక్కడ ఆల్రెడీ ఒక 70 ఫీట్లో మనకి స్వీట్ వాటర్ అండి. ఇటు సైడ్ వచ్చేసి వీళ్ళు ఇటు సైడ్ వచ్చేసి దాదాపు 2.5 అడుగులు నుండి 3 అడుగులు వీళ్ళు స్పేస్ వదిలిపెట్టారు. అటు సైడ్ సేమ్, అటు సైడ్ కూడా అలాగే వీళ్ళు వదిలిపెట్టడం జరిగిందండి. ఇది వీళ్ళు ఉంచుకోవడానికి తీసుకున్నారు, కానీ కొన్ని సేల్ చేస్తున్నారు. ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఈస్ట్ ఫేస్కి సంబంధించినటువంటి హౌస్ అండి. ఇది ఎంట్రన్స్ వచ్చేసి ఇది కిచెన్ ఇవ్వటం జరిగింది. ఇదంతా కూడా ఒక హాల్ ఇచ్చారండి. ఇక్కడ వచ్చేసి ఒక రూమ్ ఇచ్చారు. అలాగనే ఇటు సైడ్ మనకి నార్త్ ఫేసింగ్గా ఇక్కడ ఒక డోర్ ఇవ్వటం జరిగింది. ఇక్కడ వచ్చేసి బాత్రూము, అటాచ్డ్ బాత్రూమ్ లాగా. ఇక్కడ వచ్చేసి ఒక రూము స్పేస్ ఇవ్వటం జరిగిందండి. ఇది మనకు గ్రౌండ్ ఫ్లోర్ చూపించాను. ఫస్ట్ ఫ్లోర్ కూడా ప్లాన్ వచ్చింది. ఇది 125 గజాల్లో కన్స్ట్రక్షన్ అయిన బిల్డింగ్ అంటే ఒకసారి ఫస్ట్ ఫ్లోర్ కూడా చూపిస్తాను, ఒకసారి చూడండి. ఈ స్టెప్స్ అండి. వీళ్ళు కన్స్ట్రక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదండి. ఇది 22.5 ఇంటూ 50 కొలతలండి. ఇది టోటల్ కాస్ట్ వచ్చేసి వీళ్ళు 70 lakhs చెప్పడం జరుగుతుంది. ఏరియా వచ్చేసి విజయవాడకి నియరెస్ట్గా ఉన్నటువంటి ఇబ్రహీంపట్నం ఫెర్రీ రోడ్లో గాయత్రి నగర్లో మనకి ఆక్స్ఫర్డ్ స్కూల్కి నియరెస్ట్గా ఉన్నటువంటి హౌస్ అండి. ఇంకా ఈ హౌస్ గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ నెంబర్ కాల్ చేయండి. ఒకసారి పైన కూడా చూపిస్తాను. అలాగనే మా గ్రీన్లాండ్ రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి మా ఛానల్ని ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.